Hare Krishna Mataji and Prabhuji, Nandvat Pranam. Thank you so much for joining today's Japa session. ఈరోజు మనం 18వ అధ్యాయంలో 26వ శ్లోకం నుండి చర్చించుకున్నాము. 25 శ్లోకాస్ అయిపోయాయి కదండి, అంతేనా? అవునా, అంతే మాతాజీ. ఓకే, 26వ శ్లోకం నుండి ఈ రోజు క్లాస్ లో మనం చర్చించుకున్నాం. మంగళాచరణం చేసి మొదలు పెడదాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. श्रीमद् भगवद गीता की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. निताई गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। मुक्त संगो नहं वादी मुक्त संगो नवादि मुक्त संगो नहं वादी धृत्युत्साह समन्वितः ఇక్కడ ధృతి ఉత్సాహ రెండు కలిపి చెప్తున్నాము. ధృత్యుత్సాహ అంటున్నాం. ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ సిద్ధ్యోర్నిర్వికారః సిద్ధ సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే కర్తా సాత్విక ఉచ్యతే ముక్త సంగో నహం వాది ధృత్యుత్సాహ సమన్వితః
मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः భువనేశ్వరి మాతాజీ భువనేశ్వరి మాతాజీ శ్లోకం చదువుతారా? చదువుతాను మాతాజీ. హరిబోల్ మాతాజీ. ముక్త సంగో సహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ సిద్ధో నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. హరిబోల్ మాతాజీ. హరే కృష్ణ. నహంవాది సహంవాది కాదు, ముక్త సంగో చదవండి ప్రభుజీ. నరసింహదాస్ ప్రభుజీ చదవండి. ఓకే, ఉషా మాతాజీ మీరు కూడా ఒకసారి శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముక్త సంగో నహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యా సిద్ధ్యో నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. థ్యాంక్ యూ మాతాజీ. కిషన్ ప్రభుజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భౌతిక ప్రకృతి గుణములతో సంబంధము లేకుండా, విద్యాహంకారము లేకుండా, జయాజయపములందు మార్పు లేకుండా, ధైర్యముతోడను ఉత్సాహముతోడను స్వధర్మమును నిర్వహించు కర్త సాత్వికుడికి చెప్పబడదు. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. కళావతి మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ, భాష్యం చదువు. ఓం నమో భగవతే వాసుదేవాయ. భాష్యముపై శ్రీల ప్రభుపాదు. కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ భౌతిక ప్రకృతి త్రిగుణములకు అతీతుడై ఉండును. అంతేకాకుండా అతడు అహంకారము మరియు గర్వములకు కూడా అతీతుడై ఉండును. కనుక తనకు ఒసగబడిన కర్మకు సంబంధించిన ఫలములను అతడు ఆశింపడు. అయినను అట్టి కర్మ పూర్తి యగునంత వరకు అతడెల్లప్పుడూ ఉత్సాహవంతుడై ఉండును. అట్టి కార్యసాధనలో కలుగు క్లేశములను లెక్కపెట్టక ఎల్లప్పుడూ ఉత్సాహముతో కూడి ఉండును. జయాపజయాలను పట్టించుకొనక అతడు సుఖదుఖములందు సమచిత్తమును కలిగి ఉండును. అట్టి కర్త సత్వగుణమునందు స్థితుడై ఉండును. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, దండవత్ ప్రణామ్. ముక్త సంఘ. సంఘ అంటే అటాచ్మెంట్ అన్నమాట, మమేకం అవ్వడం. ఓకే, ప్రీతి పెట్టుకోవడం. దేంతో అంటే భౌతిక ప్రకృతి త్రిగుణములతో ముక్త సంఘ అంటే ఆ సంఘాన్ని ఆయన ముక్త విడిచిపెట్టాడు. త్రిగుణాలతో సంబంధం, అటాచ్మెంట్, మమేకం అవ్వడం అనే స్థితి లేకుండా ఉంటారు. నా అహంవాది. అహం అంటే ఏంటంటే నేనే చేస్తున్నాను, నా వల్లనే అవుతుంది, నేను లేకపోతే ఇది జరగదు అనేది ఏంటి అంటే అహంకారం. నా అహంవాది, నహం అంటున్నాం కదా, నా ప్లస్ అహం, నహం. నహంవాది అంటే ఆయనకి నేనే చేస్తున్నాను, నా వల్లనే జరుగుతుంది, నేనే డూయర్, నేనే కర్త అనే భావం ఉండదన్నమాట. ఓకే. మరియు ధృతి ఉత్సాహ సమన్విత. ఆయనకి ఎల్లప్పుడూ కూడా ధృతి అంటే దృఢ నిశ్చయం, పట్టుదల అనేది ఉంటుంది. ఓకే. దాంతో పాటు ఉత్సాహము, ఎంతూజియాజం, ఈగర్నెస్ ఉంటుంది అనమాట. నేను చేయాలి పని అనే ఈగర్నెస్, ఉత్సాహం అనేది ఉంటుంది. సిద్ధ్య సిద్ధ్యోర్ నిర్వికార. సిద్ధి అసిద్ధి. సిద్ధి అంటే ఏంటి అంటే సక్సెస్ రావడం, సఫలం అవ్వడం. అసిద్ధి అంటే విఫలం అవ్వడం.
సో మనం ఏదన్నా కర్మ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి సక్సెస్ వస్తుంది, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ వస్తుంది, ఒక్కొక్కసారి గెలుస్తాం, ఒక్కొక్కసారి ఆ పనిలో కొంచెం ఓటమి పాలవుతూ ఉంటాం, అనుకున్నట్లు జరగకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా జయాపజయాలకి ఆయన లెక్కించడు అనమాట. జయం వస్తుందా అపజయం వస్తుందా అని పక్కన పెట్టేసి ఆయన ఫోకస్ అంతా కూడా పని పైన ఉంటుంది. దృఢ నిశ్చయంతో ఉత్సాహంతో చేస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి కర్త, అట్లా ఎవరైతే వర్కర్ పని చేస్తూ ఉంటారో ఆ కర్తని సాత్వికుడని చెప్తారు అని అంటున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఇంతకు ముందు శ్లోకాసులు ఏం నేర్చుకున్నామంటే కర్మ త్రిగుణాల్లో ఎలా ఉంటుంది అని చర్చించుకున్నాం. అంతకన్నా ముందు జ్ఞానం త్రిగుణాల్లో ఎలా ఉంటుంది అని కూడా చర్చించుకున్నాం. ఇప్పుడు కర్త త్రిగుణాల్లో ఎలా ఉంటారు అనేది నెక్స్ట్ 26, 27, 28 శ్లోకాల్లో చెప్తారనమాట మనకి. సో సాత్వికంగా ఉండే కర్త ఎలా ఉంటారు అంటే ఎప్పుడు కూడా దృఢ నిశ్చయంతో ఉంటారు. ఒక పని పట్టుకున్నాను అంటే అది నేను కంప్లీట్ చేస్తాను. ఆ దృఢ నిశ్చయం, పట్టుదల అది గనక ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఎస్పెషల్లీ ఇంకా భక్తి జీవితంలోకి వచ్చేసరికి దృఢ నిశ్చయం లేదనుకోండి, నిలబడగలుగుతామా భక్తిలో? చెప్పండి. లేదు మాతాజీ, లేదు, నిలవలేమన్నమాట. సో సంకల్పం గట్టిగా ఉంటేనే సంకల్పం చేయగలం. గట్టిగా ఉండాలి, దాని తగ్గ ప్రయత్నం గట్టిగా ఉండాలి. సో భక్తిలో ఇనీషియల్ గా మనకి మార్పులు కనిపించకపోవచ్చు. ఒక్కొక్కసారి ఇంకా మనం చాంటింగ్ జపం మొదలు పెట్టినప్పుడు అనర్థాలు బయటకు వస్తాయన్నమాట. సో దాన్ని ఎలా పోలుస్తారు అంటే, ఇప్పుడు బాగా మనం ఊరు వెళ్ళిపోయాం అనుకోండి, మన ఇంటిని బాగా తాళం పెట్టేసేసి ఊరెళ్ళిపోయాం, ఒక 3-4 నెలల తర్వాత వచ్చాము. సో ఎంత తలుపులు కిటికీలు అన్ని మూసేసినా కూడా మనకి సన్న సన్న సందులు అయితే ఉంటాయి కదా, చిన్న గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ లో నుండి ఎంతో కొంత దుమ్ము ధూళి వచ్చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎండాకాలంలో ఇంకా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. సో ఒక 4-5 మంత్స్ వెళ్ళిపోయాము, 5 మంత్స్ తర్వాత ఇంటికి వస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇల్లు? ఫస్ట్ చూడ్డానికి ఏం కనిపించినట్లు ఉంటది, ఏం లేదు అన్నట్లు ఉంటది. కానీ ఒకసారి చిమ్మడం మొదలు పెట్టి అన్ని కొంచెం దులపడం మొదలు పెడితే ఏమవుతుంది? డస్ట్ పైకి లేస్తుందా లేదా? అవును మాతాజీ, లేస్తుంది, వస్తుంది రైట్, మాతాజీ. వస్తుంది. సో ఇనీషియల్ గా లోపలికి అడుగు పెట్టగానే అంతా బానే ఉంది కదా అని అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే క్లీనింగ్ మొదలు పెడతామో మనకి అన్ని కూడా లేస్తూ ఉంటాయి, బూజులు వచ్చేస్తూ ఉంటాయి, మనకు అన్ని లేస్తూ ఉంటాయి అనమాట. మనం చిమ్మే కొద్దీ, తుడిచే కొద్దీ, దులిపే కొద్దీ అంతా కూడా పైకి లేస్తూ ఉంటుంది. అయ్యో కదిలించినప్పుడే బాగుంది, అనవసరంగా దీన్ని కదిలించాను, మట్టి ఎక్కువ అయిపోయింది అని అనుకుంటామా మనము? క్లీన్ చేసుకోవడానికి ఆ కదిలించినప్పుడు బాగుంది అన్నట్లు కనిపిస్తుంది, కానీ నిజంగా అక్కడ మట్టి ఉంది. కానీ క్లీన్ చేస్తున్నప్పుడు మట్టి పెరిగిందా అన్నట్లు అనిపిస్తుంది, కానీ క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాం కాబట్టి ఇప్పుడే ఆ మట్టి బయకి లేస్తుంది. బట్ క్లీనింగ్ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఆ దుమ్ము ధూళి మట్టి అంతా కూడా శుభ్రం అయిపోతుంది. మనం అక్కడ ఉండడానికి సౌకర్యంగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? అవును మాతాజీ. జపము భక్తి కూడా ఇనిషియల్ గా ఇలానే ఉంటది. బాగా దుమ్ము 5 నెలలు 6 నెలలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కాదు, కోటాను కోట్ల జన్మల నుండి ఇక్కడ మలినాలు నాటుకుపోయాయి అనమాట. సో జస్ట్ 5-6 నెలలు ఇల్లు మూసేస్తేనే ఇంత దుమ్ము మనం క్లీన్ చేయాలంటే కష్టం అనిపిస్తుంటే, కోటాను కోట్ల జన్మలుగా ఈ హృదయంలో అనర్థాలు పేరుకుపోయి పాతుకుపోయాయి అనమాట, లోపల దాకా దిగిపోయాయి అనమాట. మరి అట్లాంటి అనర్థాలు క్లీన్ చేసే ప్రాసెస్ హరినామ జపం అనమాట. హరినామ జపం మొదలు పెట్టినప్పుడు అనర్థాలు బయటికి వస్తూ ఉంటాయన్నమాట. క్లీనింగ్ చేసినప్పుడు, ఇప్పుడు చిమ్ముతున్నప్పుడు, తుడుస్తున్నప్పుడు, మనకి దులుపుతున్నప్పుడు దుమ్ము బయటికి లేచినట్లు మనం జపం చేయడం మొదలు పెట్టగానే అనర్థాలు బయటికి వస్తాయి. కోపం పెరుగుతుంది, గ్రీడినెస్ అంటే ఇంకా కావాలనే తపన పెరగచ్చు, లేకపోతే నేనేదో కోల్పోతున్నాను అనే ఇది ఉండొచ్చు, అందరూ బాగున్నారు నాదే ఇలా ఉంది, నేనే ఇట్లా చేస్తున్నాననే జలస్ ఫీలింగ్, అసూయ అనేది కలగచ్చు. ఇవన్నీ కూడా ఇనిషియల్ గా మనలో ఏవైతే ఉన్నాయో లోపల అవే బయటికి వస్తున్నాయి డియర్ డివోటీస్. అవి బయటికి వస్తున్నప్పుడు మనం ఆపేసాం అనుకోండి, ఉత్సాహాన్ని కోల్పోయాం, పట్టుదలని వదిలేసాం అనుకోండి, ఏమైతాయి? కొంచెం చిమ్మాము, కంప్లీట్ చేయకుండా వదిలేసి అయ్యో ఇదంతా కష్టంగా ఉంది అని వదిలేసాం అనుకోండి, ఆ లేచిన దుమ్ము ఏమవుతుంది? మళ్ళీ అక్కడే సెటిల్ అవుతుందా లేదా? వస్తుంది మాతాజీ, అక్కడే ఉండిపోతుంది. అక్కడే ఉండిపోతుంది, రైట్. సో అలానే అన్నమాట, జపం మొదలు పెట్టినప్పుడు మనకి ఇనీషియల్ గా మొదలు పెట్టినప్పుడు చాలా డిటర్మినేషన్, సంకల్పం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఎస్ నేను కూడా చేయాలి, అందరు చేస్తున్నారు, నామజపం ఇంత గొప్పది అని చెప్పి నేను తెలుసుకున్నాను అని చెప్పి స్టార్ట్ చేస్తాం. కానీ స్టార్ట్ చేశాక మెల్లమెల్లగా మనకి అనర్థాలు బయటకు వస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఒకప్పుడే బాగున్నానేమో, ఏంటి ఇంకా ఇట్లా బిహేవ్ చేస్తున్నాను అని అనుకుంటాం. కానీ ఉత్సాహాన్ని కోల్పోకూడదు డియర్ డివోటీస్. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ ప్రాసెస్ ఇలానే ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఆపేసానంటే అవి ఎప్పటికీ పోవు, ఇక్కడే ఉండిపోతాయి. కానీ నేను దాన్ని కంటిన్యూ చేయాలి,
కంటిన్యూ చేస్తేనే నా లోపల ఉన్న అనర్థాలు అనేవి మొత్తం శుభ్రపడతాయి. అప్పుడు మాత్రమే కృష్ణ ఇక్కడికి వచ్చి ఉండడానికి ఈ చోటు సులువుగా ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. సో ఆ పట్టుదలని, ఉత్సాహాన్ని ఎప్పుడు కూడా వదలకూడదు సత్వగుణంలో ఉన్నవారు. అందుకనే భక్తిలో స్థిరంగా ఉండాలి అంటే కనీసం సత్వగుణంలోకి మనం వచ్చే ప్రయత్నం చేయాలి. తమో గుణంలో, రజోగుణంలో ఉంటే భక్తి చెయ్యలేం. ఓకే, ఎందుకంటే తమోగుణం, రజోగుణంలో మనకి రిజల్ట్ కావాలి, రిజల్ట్ కావాలి, రిజల్ట్ కావాలి అనే తపన ఉంటుంది. సత్వగుణంలో మాత్రమే ఈ విచారణ ఉంటుందన్నమాట. ఇనిషియల్ గా ఇలానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది, కానీ రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అనే విచక్షణ, ముందు చూపు, ఆలోచించి పని చేసే తీరు, ఇదంతా కూడా సత్వగుణంలో ఉంటుంది. రజోగుణంలో తీరు ఎలా ఉంటుందంటే ముందు పని చేసేసి తర్వాత ఆలోచిస్తా, నాకు ముందు రిజల్ట్ కనిపించాలి. ఇది రజోగుణ తీరు అన్నమాట. సో సత్వగుణంలో కర్త ఎలా ఉంటారు అంటే ఉత్సాహంతో ఉంటారు. ఉత్సాహ, నిశ్చయ, ధైర్యాత్ అంటారు అనమాట. భక్తి చేస్తున్నప్పుడు కూడా మనకి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు, ఉపదేశామృతం, అందులో చెప్తారనమాట రూపగోస్వామి. ఉత్సాహంతో ఉండాలి ఎప్పుడు కూడా భక్తిలో, నిరుత్సాహపడకూడదు. నేను అనుకున్నది జరగట్లేదు, నాకు అనుకున్నంత మార్పు రావట్లేదు అని నిరుత్సాహపడకూడదు. ఉత్సాహం ఉండాలి ఎప్పుడు కూడా. ఉత్సాహం, ఎస్ నేను చేస్తాను, నేను చేస్తాను, కృష్ణ రైట్ టైం వచ్చినప్పుడు నాకు ఇస్తారు అనే ఉత్సాహాన్ని మనం పెట్టుకోవాలి. ఓకే, నిశ్చయాత్, ఆ సంకల్పం అనేది తీసుకొని వెళ్తూ ఉండాలి. కాన్ఫిడెన్స్ తో, డిటర్మినేషన్ తో, పట్టుదలతో చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ధైర్యాత్, ఓర్పుగా ఉండాలి. ఓకే, ఈ మూడు ఉంటేనే మనం భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఏదైనా సాత్విక కర్మల్లో కూడా మనం మంచిగా చేయగలుగుతాం. ఓకే, అండ్ ఇంకేం చెప్తున్నారు అంటే అహంవాది, నా అహంవాది, ఎప్పుడు కూడా నేనే చేస్తున్నాను అనే అహంకారం అనేది ఉండదు సత్వగుణంలో ఉన్నవారికి. వారికి తెలుసు నేను చేస్తున్నాను కరెక్టే, నేను చేస్తున్నప్పుడు నాకు ఇవన్నీ సహకరించాయి కాబట్టే, భగవంతుని కృప ఉంది, నాకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు కాబట్టే నేను చేయగలుగుతున్నాను అనే క్లారిటీ ఉంటుందన్నమాట. ఆ క్లారిటీ ఉన్నప్పుడు అహంకారానికి గురి అవ్వము. ఓకే, ఇంకా త్రిగుణాలకి అతీతంగా వెళ్ళి చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు కర్త అనేది. సో మెల్లమెల్లగా సత్వగుణంలో ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం శుద్ధ సత్వగుణానికి ఎలివేట్ అయ్యే సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ ఉంటే. ఇంకేంటి అంటే ఇంకొకసారి మనం ఏం ఫీల్ అవుతామంటే, ఒక్కోసారి సత్వగుణంలో పని చేయడం అంటే చాలా నెమ్మదిగా చేయడం, ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోకుండా నెమ్మదిగా చేయడం అని భావిస్తూ ఉంటారు చాలా మంది. మీకుందా ఆ భావన? అవును మాతాజీ. కానీ యాక్చువల్ గా దట్ మే నాట్ బి ట్రూ ఎవ్రీ టైమ్. అది ప్రతిసారి నిజం అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఒక అపోహ ఏంటి అంటే మెల్లగా చేస్తే అది సత్వగుణమేమో, ఫాస్ట్ గా చేస్తే రజోగుణమేమో అని అనుకుంటాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా మ్యాచ్ అవుతుంది. కానీ నిజంగా సత్వగుణం, రజోగుణం అంటే అర్థం ఏంటి అంటే మనం ఏదైతే కార్యం చేస్తామో చేసే ముందే ఆలోచించి చేస్తే సత్వగుణం, చేసేసి తర్వాత ఆలోచిస్తున్నామంటే రజోగుణం. మాట్లాడే ముందే ఆలోచించి నేను ఏ విధంగా మాట్లాడాలి అని ఆలోచన చేసి మాట్లాడగలిగామనుకోండి, అది సత్వగుణంలో మాట్లాడిన విషయం. ఒక నిర్ణయం కరెక్ట్ గా తీసుకోవడానికి ఏ కారణాలు ఉన్నాయి, ఏం చేస్తే ఏమవుతుంది అని ప్రాపర్ గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే సత్వగుణం. ముందు ఏదో ఒక పని చేసేస్తా తర్వాత ఆలోచిస్తా అనేది రజోగుణం. ముందు మాట్లాడేస్తా తర్వాత పరిణామాల గురించి ఆలోచిస్తా, అది రజోగుణం. అర్థమైందా? సో సత్వగుణం అంటే నీడ్ నాట్ బి స్లో, ఎవ్రీ టైం స్లోగా చేయాలి అనేమీ లేదు. బట్ కరెక్ట్ గా ఆలోచించి ఏం చేయాలి అనే క్లారిటీ తెచ్చుకొని చేస్తారన్నమాట సత్వగుణంలో ఉన్నవారు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ లో కూడా సమంగా ఉంటారు. సిద్ధ్యోర్ సమత్వం, వాటిలో సిద్ధ్యోర్ నిర్వికార. సో సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కానీ సమంగా ఉంటారు వీరు, చెలించిపోరు అనమాట సత్వగుణంలో ఉన్నవారు. ఫోకస్ అంతా కూడా కర్మ ఎంత ఉత్సాహంతో, ఎంత చక్కగా, ఎంత పట్టుదలతో చెయ్యాలి అనే ఫోకస్ ఉంటుంది వీరి పైన. వీరు అట్లాంటి ఫోకస్ తో ఉంటారనమాట. రిజల్ట్ అంటే పని వల్ల వచ్చే ఫలితం పైన వీరికి మమేకం ఉండదు కాబట్టి సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా చెలించరు. వీరి ఫోకస్ అంతా కర్మని నేను చక్కగా చేశాను, ఫైన్. ముందు ఒక లక్ష్యం పెట్టుకుంటాం, నేను పలానా రిజల్ట్ రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ కర్మని చేస్తున్నాను. బట్ రిజల్ట్, మన కర్మ అయిపోయాక కూడా రిజల్ట్ ఒకవేళ అటు ఇటు అయినా కూడా వీరు ఎక్కువ చెల్లించరు. ఫోకస్ అంతా కూడా నెక్స్ట్ టైం నేను దీని నుండి ఏం లెసన్ నేర్చుకోవాలి, నెక్స్ట్ టైం నేను మళ్ళీ అదే పనిని చేస్తున్నప్పుడు ఏమేం మార్పులు చేసుకొని నేను మళ్ళీ నా పనిని ముందుకు తీసుకెళ్ళాలి. ఫోకస్ ఇలా ఉంటుంది. ఓకే, సో సత్వగుణంలో ఉన్న వారికి ఈ క్లారిటీ అనేది ఉంటుందన్నమాట.
మనం భక్తిలోకి ఎటువంటి గుణంలో ఉన్నా కానీ మొదలు పెట్టొచ్చు. కానీ భక్తిలో సిన్సియర్‌గా ఉన్నామనుకోండి, మెల్లమెల్లగా మనం కూడా ఈ సత్వగుణంలో ఉన్న క్వాలిటీస్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. యెస్ ఆర్ నో? అనిపిస్తుందా మీకు? ఒకప్పుడు ప్యాషనేట్‌గా ఉండేవాళ్ళమనమాట చాలా. ముందు మాట్లాడేసామా, తర్వాత ఆలోచించామా? ముందు పని చేశామా, తర్వాత ఆలోచించామా? ముందు చేసేయాలి, తర్వాత తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. కానీ భక్తిలోకొచ్చాక ముందు ఆలోచిద్దాం. ఈజ్ ఇట్ నీడెడ్? ఇది నిజంగా అవసరమా? ఇది నిజంగా చెయ్యాలా? ఇది నిజంగా మాట్లాడాలా? అవసరమా లేదా? అని ఆలోచించి చేయడం అనేది స్టార్ట్ అయిందా లేదా చెప్పండి? అవును మాతాజీ. మాతాజీ. ఎస్ మాతాజీ. హ్మ్. ఒకప్పుడు వాదన ఎక్కువ ఉండదు మాట్లాడేసేవాళ్ళం. మాతాజీ. ఒకప్పుడు మాట్లాడేసేవాళ్ళం. ఏదేమైనా అవ్వనివ్వండి. నాకనిపించిందా, నాకు కోపమొచ్చిందా, నేను మాట్లాడేసేసాను. ఆ తర్వాత పరిణామాలు మనం చూసుకుందాం. కానీ సత్వగుణంలో అలా కాదనమాట. నాకు కోపమొచ్చింది ఫైన్. ఇప్పుడు నేను ఏది మాట్లాడితే పరిస్థితి చక్కబడుతుంది, ఏది మాట్లాడితే పరిస్థితి ఇంకా దారుణమవుతుంది అని ఆలోచించి, విచారించి మాట్లాడే వ్యక్తి సత్వగుణంలో ఉన్నవారు. అంటే సత్వగుణంలో ఉన్నవారికి కోపం రాదా అంటే, నో, కోపం వస్తుంది. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయగలుగుతారు. కంట్రోల్. కోపానికి లొంగిపోకుండా కోపం వచ్చింది. ఈ కోపాన్ని నేను ఎక్స్‌ప్రెస్ చేయడానికి నేను తిరిగి కోప్పడి మాట్లాడితే పరిస్థితి చక్కబడుతుందా? నేను కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని ఈ విధంగా మాట్లాడితే పరిస్థితి చక్కబడుతుందా? అని ఆలోచించి, విచారించి యాక్ట్ చేసే స్థితి సత్వగుణంలో ఉన్నవారు మాత్రమే చేయగలుగుతారు డియర్ డివోటీస్. భక్తి ఆ గుణాన్ని మనకి చక్కగా తీసుకొచ్చేస్తుంది. సత్వగుణంలో ఉన్నవారు ఉత్సాహంతో భక్తి చేయగలుగుతారు. అండ్ భక్తి చేసే కొద్దీ మనలో సత్వగుణం పాళ్ళు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో ఈవెన్ మనకి ఇంకా సిన్సియర్‌గా భక్తి చేస్తుంటే ఏమైద్ది అంటే, నేచర్‌కి అనుగుణంగా బ్రతకడం కూడా మనకు అలవాటైపోతదనమాట. మార్నింగ్ లేచేయాలి. సో బ్రహ్మముహూర్తం వచ్చిందంటే లేవాలి. లేస్తే ఆ టైంలోనే మనకు ఆ ప్రశాంతత, పీస్‌ఫుల్‌నెస్ ఉంటుందనమాట. సో ఆ టైంలో నామజపం చేసుకుంటూ ఉంటే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. సో ఫోన్ మోగడం గానీ, మెసేజ్‌లు రావడం గానీ, కాలింగ్ బెల్ కొట్టడం గానీ, సో ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఆ ఫోకస్ అనేది నేను మెయింటైన్ చేయగలుగుతాను అని మనకు అర్థమైపోతది. సత్వగుణంలోకి వచ్చేస్తామనమాట. అది అర్థమైపోయి సో మార్నింగ్ లేచి మనం జపం చేయాలి అనే ప్రయత్నం చేస్తాం. రైట్? ఈ చేంజెస్ వస్తున్నాయా లేదా? ఎస్ మాతాజీ. Yes, Mataji. యాహ్! సత్వగుణం కూడా మనల్ని బంధిస్తుంది. అయితే సత్వగుణంలోకి వచ్చి మనం భక్తి చేస్తున్నామంటే, ఆ బంధనాల నుండి కూడా మనల్ని బయటికి తీసుకొచ్చే శక్తి భక్తికుంటుంది. ఓకేనా? శుద్ధ సత్వంలోకి తీసుకెళ్ళిపోతుంది. సత్వగుణంలో కూడా కొంచెం రజోగుణం, తమోగుణం పాళ్ళు ఉంటూ ఉంటాయి. కానీ భక్తి మనం సిన్సియర్‌గా పట్టుకున్నామంటే, అది మనల్ని శుద్ధ సత్వంలోకి తీసుకెళ్తుంది కాబట్టి, ఇంకా ఆ బంధనాలనేవి మనకి ఉండవనమాట. సో, ఏమేం పాయింట్స్ అనుకున్నాము? సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్‌లో కూడా సమంగా ఉంటారు. వారి ఫోకస్ అంతా కూడా ఆ కర్మని నేను ఉత్సాహంతో, పట్టుదలతో, దృఢ నిశ్చయంతో చేయాలి అనే ఇదితో ఉంటారు. మరియు త్రిగుణాల ప్రభావం నుండి వాళ్ళు బయటికొస్తూ ఉంటారు. మరియు వారు నాహంవాది, నేనే కర్తని అనే భావన అనేది లేకుండా ఉంటారనమాట. నెక్స్ట్ రజోగుణంలో పని ఎలా ఉంటుంది, కర్త ఎలా ఉంటారు అనేది తదుపరి శ్లోకంలో చెప్తున్నారు. రాగి కర్మ ఫల ప్రేప్సుర్ Ragi karma phala prepsur. రాగి కర్మ ఫల ప్రేప్సుర్ Ragi karma phala prepsur. దుర్లభో హింసాత్మకో శుచిః. ఒక్క నిమిషం ఆగండి. ఇంకా కొంచెం తప్పు చెప్తున్నామేమో అనిపిస్తుంది. 27 ఓకే. లుప్తో ప్రేప్సుర్ లుప్తో దుర్లభ కాదది. రాగి కర్మ ఫల ప్రేప్సుర్ లుప్తో హింసాత్మకో శుచిః. హర్షశోకాన్వితః కర్తా హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః రాజసః పరికీర్తితః రాగి కర్మ ఫల ప్రేప్సుర్ లుబ్ధో హింసాత్మకో శుచిః.
రాగి కర్మ ఫల హింసాత్మకో శుచిః. రాగి కర్మ ఫల ప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో శుచిః. రాగి కర్మఫల హింసాత్మకో శుచిః. హర్ష శోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. హర్ష శోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. రాగి కర్మ ఫల ప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో శుచిః. హర్ష శోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. రాగి కర్మ ఫల ప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో శుచిః. హర్ష శోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. వెంకటేశం ప్రభుజీ శ్లోకం చెప్తారా? హరే కృష్ణ మాతాజీ, ధనాత్మ మాతాజీ చెప్తాను మాతాజీ. రాగి కర్మ ఫల ప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో శుచిః. హర్ష శోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. జ్యోతి మాతాజీ అనువాదం చదువుతారా? జ్యోతి మాతాజీ. శ్రీ పద్మ మాతాజీ అనువాదం చదువుతారా? కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. కర్మ ఫలములను అనుభవింపగోరుచు కర్మ మరియు కర్మ ఫలముల ఎడ ఆసక్తుడై యుండువాడును లోభియను అసూయాపరుడును శుచిరహితుడును సుఖ దుఃఖములచే చెల్లించువాడును అగు కర్త రజోగుణముతో కూడిన వాడుగా చెప్పబడును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. లక్ష్మీ కోర్లే మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. భాష్యం జయ శ్రీల ప్రపాత్. భౌతికత్వము లేదా భార్యాపుత్రుల మరియు గృహముల యందు గల అధిక ఆసక్తి కారణంగా మానవుడు ఏదేని ఒక కర్మ లేదా కర్మ ఫలముల యందు మిక్కిలి ఆసక్తి గలవాడై ఉండును. అట్టివాడు జీవితోద్ధరణమునకు సంబంధించిన కోరికలను ఏమాత్రము కలిగి ఉండడు. ఈ జగత్తును సాధ్యమైనంత వరకు భౌతికముగా సుఖవంతము చేసుకొనుటయే అతని లక్ష్యము. సాధారణముగా లోభి అయ్యుండు అతడు తనకు లభించినది శాశ్వతమనియు ఎన్నడను నశింపదనియు భావించును. అట్టివాడు ఇతరుల పట్ల అసూయపరుడై ఇంద్రియ తృప్తికై ఎట్టి దోష కార్యమునైనను చేయుటకు సిద్ధపడి ఉండును. తత్కారణంగా అతడు అపరిశుద్ధుడై తన సంపాదన పవిత్రమా లేక అపవిత్రమా అనేది విషయమును కూడా లెక్క చేయుడు. తన కార్యము విజయవంతమైనచో అధిక సంతోషమును, విఫలమైనచో మిక్కిలి చింతించును. రజోగుణముతో కూడిన కర్త ఇట్లుండును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఇందాక మనం చర్చించుకున్నాం సత్వగుణంలో ఉండే కర్త ఎలా ఉంటారు అని. కలియుగంలో చాలా వరకు కర్త ఎలా ఉంటున్నారు అంటే రజోగుణం తమో గుణంతో ఉంటున్నారు. సో ఎట్లా అనేది మనం ఈ 2 శ్లోకాలు ఇది తదుపరి శ్లోకం చర్చించుకుంటే మనకు అర్థమవుతుంది. రాగి కర్మ ఫల ప్రేప్సుర్ లుప్తో హింసాత్మకో శుచిః. హర్ష శోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. రాగి అంటే రాగము అంటే అటాచ్మెంట్. ఓకే, ఇంతకు ముందు అటాచ్మెంట్ లేకుండా ఉంటారు అనుకున్నాం. దయచేసి మ్యూట్ లో ఉండండి. జనపవన రామచంద్రదాస్ ప్రభుజీ దయచేసి మ్యూట్ లో ఉండండి.
రాగి కర్మ ఫల ప్రేప్సురు. కర్మ ఫలాల పైన ఈయనకే రాగి అంటే రాగము, అటాచ్మెంట్. సో చాలా ఆ మమేకమై ఉంటారనమాట. నేను ఈ కర్మ చేస్తున్నాను, ఈ కర్మ నుండి నాకు ఈ ఫలితం రావాలి, ఈ ఫలితం వస్తేనే నేను ఆనందంగా ఉంటా. ఒకవేళ నేను అనుకున్న ఫలితం రాలేదనుకో, నేను దానికి బాధకి గురైపోతాను. సత్వగుణంలో ఉన్నవారు, నేను పని చేయాలి, నా ఫోకస్ అంతా కూడా పని, ఉత్సాహంతో చేయాలి, దృఢ నిశ్చయంతో చేయాలి, ఆ రిజల్ట్ ఏది వచ్చినా నేను యాక్సెప్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ కి వాళ్ళు విడివడి ఉన్నారనమాట, డిటాచ్ అయిపోయి ఉన్నారనమాట, మమేకం అయిపోయి లేరు. కానీ రజోగుణంలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటారంటే, నేను ఈ పని చేశానంటే నాకు ఈ రిజల్ట్ రావాల్సిందే, నేను ఇందులో ఇన్వెస్ట్ చేశానంటే నాకు ఇంత డబ్బులు రావాల్సిందే, నేను ఈ బిజినెస్ చేశానంటే నాకు ఇంత ఫలితం రావాల్సిందే, నేను ఎగ్జామ్ రాశానంటే నాకు ఫస్ట్ క్లాస్ రావాల్సిందే అనే ఇదిలో బాగా మమేకం అయిపోయి ఉంటారనమాట. సో ఫోకస్ అంతా కూడా రిజల్ట్ పైన ఉంటుంది, పని పైన ఫోకస్ అనేది అంతా ఉండకపోవచ్చు. రైట్? కర్మ ఫలాల పైన ఎక్కువ మమేకం అయిపోయి ఉంటారనమాట. మరియు కర్మఫలముల ఎడ ఆసక్తుడై ఉండువాడును లోభి గ్రీడీనెస్ అన్నమాట. సో రజోగుణంలో ఉన్న వారికి ఏంటి అంటే, ఉన్నది సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, చూసింది కావాలి, విన్నది కావాలి, పక్కన వాళ్ళకు ఉన్నది కావాలి, ఎవరు ఏది అనుభవిస్తుంటే నాకు అది కావాలి. సో నిజంగా నాకు అది అవసరమా, నా జీవితంలో దానికి ఎంత విలువ ఉంది అనే ఆలోచన ఉండదన్నమాట. గ్రీడీనెస్, మొత్తం నాకే కావాలి, ఎవరు ఎక్కడ ఏది అనుభవిస్తున్నా కానీ అది నాకు ఉండాల్సిందే, నాకు లేకుండా వారు ఎలా అనుభవిస్తారు అనే భావన ఉంటుందన్నమాట. సో లోభత్వం అనేది ఉంటుంది. మరియు అసూయపరుడు, ఎప్పుడైతే లోభి గుణం ఉంటుందో అసూయ గుణం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఎలా వస్తుంది చెప్పండి? లోభి అంటే ఏంటి? మొత్తం నాకు కావాలి అనుకునే గుణం. మరి అది అసూయగా ఎలా మారుతుంది చెప్పండి? వచ్చింది మాకు రాలేదు, వాళ్ళు బాగున్నారు అన్నారు భావన మాతాజీ అక్కడ. నేను కదా అనుభవించాలి, నేను కదా సుఖపడాలి. జ్యోతి మాతాజీ దయచేసి మ్యూట్ లో ఉండండి. నేను కదా సుఖపడాలి, నేను కదా అనుభవించాలి, నేను కదా ఎంజాయ్ చేయాలి అనేది గ్రీడీనెస్. అంటే మొత్తం నాకు కావాలి. కానీ నేను అనుభవించకుండా పక్కన వాళ్ళు అనుభవిస్తున్నారంటే ఏమవుతుంది? అసూయకి గురైపోతాం అనమాట. రైట్? సో ఇంత పెద్ద సుఖభోగాలు, రాజభోగాలు నేను అనుభవించాలి. సో మంచి టెక్నాలజీ నేను యూజ్ చేయాలి, మంచి హైఫై లైఫ్, లగ్జూరియస్ లైఫ్ నేను బ్రతకాలి. నేను బ్రతకకుండా పక్కన వాళ్ళు బ్రతుకుతున్నారంటే వారిని చూసి నాకు ఈర్ష్య, అసూయ వచ్చేస్తుంది. సో ఇదేంటి అంటే రజోగుణంలో ఉండే గుణం అనమాట. ఇంకా శుచిరహితుడు, శుచిగా ఉండాలి అనే క్వాలిటీ ఉండదన్నమాట రజోగుణంలో ఉన్న వారికి. నేను ధార్మికంగా సంపాదిస్తున్నా, అధార్మికంగా సంపాదిస్తున్నానా అనేది ఉండదన్నమాట. ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నానా, ఎవరినైనా కష్టపెడుతున్నానా నా సంపాదనలో, అదేముండదన్నమాట. నేను నా ఇంద్రియ ప్రీతి, ఇంద్రియ తృప్తి చేయడానికి ఎవరిని ఇబ్బంది పెట్టినా నేను పట్టించుకోను, నాకు అనవసరం అది. ప్యూర్ వేస్ లో సంపాదిస్తున్నామా, ఇంప్యూర్ వేస్ లో సంపాదిస్తున్నామా, ధార్మికంగా అధార్మికంగా బ్రతుకుతున్నామా అనేది కూడా పట్టించుకోరు అనమాట. సంపాదిస్తున్నానా లేదా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నెలకి ఇంత నేను సంపాదిస్తున్నానా, ఎవరికి ఇబ్బంది కలిగిస్తున్నాను, ఎవరికి మోసం చేస్తున్నాను, ఎవరిని దౌర్జన్యం చేస్తున్నాను అనే క్లారిటీ కూడా ఉంటుంది అనమాట. నేను సంపాదించి నేను సుఖాన్ని అనుభవించేసానా. ఇదేంటి అంటే రజోగుణంలో ఉండే తీరు. సుఖ దుఃఖములచే చరించువాడును అగు కర్త రజోగుణంతో కూడిన వాడుగా చెప్పబడును. సో మీకు ఎంతసేపు కూడా భౌతిక జీవితంలో నేను సుఖభోగాలు, లగ్జరీస్, కంఫర్ట్స్ అనుభవిస్తున్నానా. లిటరల్ గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డివోటీ చెప్పారు, ఈ మధ్య తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటున్నారంటే, జనరల్ గా తల్లిదండ్రులు ఎలా ఉంటారు చెప్పండి? పిల్లలు భౌతికంగా బ్రతికేస్తూ, అవసరం ఉన్నది అవసరం లేనిది ఖర్చు పెట్టేస్తూ, కొనేస్తూ, ఒక విచక్షణ లేకుండా బ్రతుకుతూ ఉంటే తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎలా ఉండాలి చెప్పండి? ఇలా కాదమ్మా జీవించేది, ఇలా కాదు బ్రతికేది, ఇలా కళ్ళకు నచ్చింది చూసింది, పక్కన వాళ్ళకు ఉన్నది, ఎక్కడో ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసింది, షార్ట్స్ లో చూసింది, ప్రతిదీ కావాలి అని కొనుక్కుంటూ వెళ్తూ ఉంటే రేపొద్దున మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏంటి మీ గతి ఏంటి అని ఆలోచించుకోవాలి. అట్లా చూసింది నచ్చింది అనేది కొనుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకి ఎంత సంపాదించినా కానీ సరిపోదు అనే విచక్షణ తెలపాలా లేదా చెప్పండి మనకి? తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎవరైనా కానీ చెప్పాలి మాతాజీ. కానీ ఇప్పుడు మీరు ఇప్పుడే మీ జీవితాన్ని మొదలు పెట్టారు, మేము ఆల్రెడీ మా జీవితాన్ని చూసాము. సో మేము ఒకప్పుడు మా పెద్దవాళ్ళ సంరక్షణలో ఉన్నాం కాబట్టి
చాలా జాగ్రత్తగా బతికే వాళ్ళము, ఇవాళ మేము ఇంత సేవ్ చేసుకోగలిగాము, మీ ఫ్యూచర్ అనేది ఇలా బాగుంది, మీరు ఇలా కనిపించింది, నచ్చింది, తోచింది అన్ని కూడా కొనేసుకుంటూ మేము ఇలా బ్రతకాలి, ఇంత ఎంజాయ్మెంట్ చేయాలి అనే ఇదిలో ఉంటే రేపు పొద్దున ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. ఇవాళ అందరివి కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరివి కూడా ఐటీ జాబ్స్. ఐటీ జాబ్స్ పర్మనెంట్ అండి? లేదు లేదు. మాతాజీ. సో ఎంతవరకు ఉంటాయో, ఎంతవరకు పోతాయో, ఏ రోజు చాలండి మీ సర్వీసెస్ అని చెప్పి మనల్ని ఇంటికి పంపిస్తారో తెలియదు. అలాంటి ఏంటి నిలకడ లేని జీవితంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాం. కానీ ఎన్ని సుఖాలు, ఎన్ని భోగాలకి వెళ్ళాలి అని అనుకునే కొద్దీ అంత మన లైఫ్ ని మనం రిస్క్ లో పెట్టుకుంటూ ఉంటాం. ఓకే, మేబీ ఇవాళ పిల్లలకి, ఇవాళ ఇప్పుడే భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళకి అది జ్ఞానం లేకపోయినా కానీ తల్లిదండ్రులు, అత్తమామలు ఆ జ్ఞానాన్ని చెప్పాలి, రైట్? అప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని చెప్పండి. అట్లా చెప్పితే ఏమంటున్నారంటే మాతాజీ, ఇప్పుడు కాకపోతే మేము లైఫ్ లో ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, మీరు లైఫ్ మొత్తం కష్టపడ్డారు, ఇప్పుడు మాకు ఇన్కమ్ ఇప్పుడు వస్తుంది, మాకు కోరికలు ఉంటాయి, మేము ఇప్పుడు తీర్చుకోకపోతే ఎప్పుడు తీర్చుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు మాతాజీ. అవును మాతాజీ, వాళ్ళ మైండ్ లో అది ఫిక్స్ అయిపోయింది మాతాజీ, ఆ ఎంజాయ్ చేయాలని ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళు అనుభవిస్తుంది పిల్లలు అనుభవించాలనే కోరుకొని వాళ్ళకు లేని వసతులను కల్పిస్తున్నారు మాతాజీ. ఎంజాయ్మెంట్ అస్సలు ఉండద్దు అని చెప్పకూడదు. యుక్తాహార విహారస్య, రిక్రియేషన్ లో కూడా ఒక రెగ్యులేషన్ అనేది ఉండాలి. ఫైన్, అంటే మీరు కంప్లీట్ గా ఎంజాయ్ చేయొద్దు అని చెప్పడం లేదు, కానీ అది బియాండ్ మన లిమిట్స్ వెళ్ళిపోతుంది. ఇట్లానే వెళ్తూ ఉంటే ఫ్యూచర్ ఏంటి అనే ఒక చిన్న ఆలోచన అయినా వాళ్ళకి కలిగించాలి మనం, రైట్? అండ్ ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, మీరు ఏదైతే చేస్తున్నారో దట్ ఈస్ గుడ్, మీ కర్తవ్యంగా మీరు చెప్తున్నారు, మీ బాధ్యతగా మీరు చెప్తున్నారు. కానీ లిటరల్ గా ఒక డివోటీ షేర్ చేశారు, ఏం చెప్పారు, ఇంత సేవ్ చేసుకోవాలి, పెట్టుకోవాలి అంటే ఎన్ని రోజులు ఉంటాం ఎవరికి గ్యారెంటీ ఉన్నది, ఉన్నప్పుడు ఎంజాయ్ చేసేయాలి. ఇప్పుడు ఖర్చు పెట్టేస్తారు, వచ్చినాయి అయిపోయింది, రేపటి దినం ఉంటాము ఒకవేళ అప్పుడు మనకి ఏజ్ వస్తుంది, అప్పుడు మనీ ఉండకపోతే ఎట్లా ఉంటారు అంటే అప్పుడు చూసుకుందాం అంటే ఏం చెప్పాలి సమాధానం, వాళ్ళకి ఏం అర్థం. యాక్చువల్ గా అంటే మీరు మంచి విషయం, మంచి ఇంటెన్షన్ తోనే చెప్తున్నారు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే వారి సాంగత్యంలో ప్రాబ్లం వస్తుంది మాతాజీ. వారికి చిన్నప్పటి నుంచి పెంపకంలో కూడా ఈ విలువలు మనం సంభవం మిస్ చేసేసాం. ఇదంతా భగవంతుని సృష్టి, భగవంతుడు ఇన్నిచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని మన జీవితంలో ఏవి కావాలో అవి తీసుకోండి. బైక్ కావాలి, ఆఫీస్కి వెళ్ళడానికి బైక్ కావాలి, కార్ కావాలి, ఓకే కొనుక్కోండి, వాడుకోండి. మనం ఉండడానికి ఇల్లు కావాలి, ఇల్లు చక్కగా సంపాదించుకోండి. ఇంట్లో మనకి కొన్ని ఫెసిలిటీస్ కావాలి, అవి పెట్టుకోండి. కానీ పక్కన వాళ్ళు ఏవో డెకరేషన్స్ కోసము ఏదో అందంగా అమర్చుకున్నారని చెప్పి మనం కూడా వాటి వెనక పరిగెడుతూ ఉంటే ఈజ్ దట్ రియల్లీ నీడెడ్? ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే చిన్నప్పటి నుంచి ఈ విలువలు మనం ఇవ్వలేదు డియర్ డివోటీస్. సంభవం మనకి తెలియదు, మనం ఇవ్వలేదు, అంతే ప్రాబ్లం. ఇది కృష్ణుడి యొక్క శక్తి. మనం వీటిని ఎంత చక్కగా యూటిలైజ్ చేసుకొని మన గమ్యం ఏంటి, మన గమ్యం సుఖకరంగా బ్రతకడం మన గమ్యం కాదు. మన గమ్యం ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని మన ఇంటిని చక్కబెట్టుకొని సో దట్ అందరం కలిసి సుఖవంతంగా భగవంతుని వైపు వెళ్ళడం మన గమ్యం అనేది మనం సమ్వేర్ మిస్ చేసాం డియర్ డివోటీస్. అందుకనే ఎక్కడి దాకా వస్తున్నారంటే సంపాదించాలి, అనుభవించాలి, ఆగిపోతున్నారు అంతే. సంపాదించు, నీ జీవితానికి కావాల్సిన ఫెసిలిటీస్ నువ్వు పెట్టుకో. ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నావంటే సో దట్ అందరం కలిసి భగవంతుని వైపు వెళ్ళాలి. ఆ పాయింట్ మిస్ అయింది కాబట్టి ఇన్కంప్లీట్ అయిపోతుంది అనమాట. వారి జీవితం అక్కడే ఆగిపోతుంది. సంపాదించామా, అనుభవించామా, సంపాదించామా, అనుభవించామా. నేను సంపాదిస్తున్నా, ఇప్పుడు కాకపోతే నేను ఎప్పుడు అనుభవించాలి? కానీ నిజంగా మనం చిన్నప్పటి నుండే విలువరిచ్చామనుకోండి, ఇప్పుడు కాకపోతే నాకు ఎప్పుడు శక్తి ఉంటుంది, ఇప్పుడు కాకపోతే నాకు ఎప్పుడు సమయం ఉంటుంది, ఇప్పుడు కాకపోతే నేను ఎప్పుడు భగవత్ సేవ చేస్తాను అనే యాంగిల్ మనం ఇవ్వలేదు కాబట్టి జీవితంలో మరి అక్కడ ఆగిపోతున్నారు. అవునా కదా చెప్పండి? పువ్వుని ఫ్రెష్ గా ఉన్నప్పుడే మనం భగవంతుని దగ్గర పెట్టాలి. వాడిపోయిన పువ్వులు తీసుకొచ్చి పెడతామా మనం భగవంతుని దగ్గర? లేదు. ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే భగవత్ సేవ చేయాలి, ఒంట్లో ఎనర్జీ ఉన్నప్పుడే భగవత్ సేవ చేయాలి. ఆ యాంగిల్ మనం ఇవ్వలేదన్నమాట. సో ఎప్పుడైతే మనకి సంపాదించే ఏజ్ వస్తుందో ఆ ఏజ్ సంపాదించాలి, అట్ ద సేమ్ టైం ఆ సంపాదనని సరైన మార్గంలో పెట్టాలి అనే క్లారిటీ మిస్ అయిపోయింది వాళ్ళ సమాజంలో. నో ప్రాబ్లం, మేబీ శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల, ఇస్కాన్ చేసే ఈ ప్రీచింగ్ యాక్టివిటీస్ వల్ల చాలా మంది యువత అట్రాక్ట్ అవుతున్నారు. మేబీ ఫ్యూచర్ లో ఇటువంటి ధోరణి అనేది తగ్గిపోయి వారి జీవితాన్ని భక్తియుతంగా నడిపి చాలా మంది
అటువంటి స్థితిలోకి రావాలి అని మనం ప్రే చేద్దాం. సో నేను అసలు అలా వస్తే చాలా బాగుంటది మాతాజీ. ఎగ్జాక్ట్లీ, ఎస్, చెప్పండి, అది ఎంత బాగుంటది. ప్రకృతిని మనం తోడేస్తున్నాం, పిండేస్తున్నాం. ఎస్ అన్నో చెప్పండి. నిజంగా ఏదైతే అవసరమో దాన్ని వాడుకున్నంత వరకు కూడా ప్రకృతి చాలా చక్కగా ఉంటుంది, సుభిక్షంగా ఉండగలుగుతారు. కానీ నాకు చూసిందల్లా కావాలి. ఒక్క హ్యాండ్ బ్యాగ్ ఉండడం మంచి విషయమే, లేదా 2 హ్యాండ్ బ్యాగ్స్ ఉండడం మంచి విషయమే. నాకు 10 హ్యాండ్ బ్యాగ్స్ కావాలి, నేను వెళ్తే నాకు నచ్చిందంటే అది మళ్ళీ నేను కొంటాను. ఫోన్ ఉండడం మంచి విషయమే, స్మార్ట్ ఫోన్ కావాలి వాళ్ళ జీవితంలో, స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం మంచి విషయమే. అక్కడ కొత్త బ్రాండ్ రిలీజ్ చేసేసారంటే నేను దీన్ని తీసేసి కొత్తది కొనేసుకోవాలి. దుస్తులు మనకి కావాల్సినవి ఉంచుకోవడం మంచి విషయమే, కానీ అక్కడ ఏవైతే కొత్త బ్రాండ్, కొత్త రకం చీర రిలీజ్ అయిందా నేను వెళ్ళి కొనాల్సిందే. ఇది ఎక్కడి నుండి వస్తుంది తెలుసా ఈ ధోరణి? మన రూట్స్, మన పునాది కరెక్ట్ గా లేదు డియర్ డివోటీస్, అందుకనే ఈ ధోరణి ఉంది. లిటరల్ గా మాతాజీ ఏం చెప్పారు అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమామలు తల్లిదండ్రులుగా ఉన్నవారే వీళ్ళ సంపాదన పైన ఆధారపడి వీళ్ళ కోరికలు పక్కన పెట్టండి, ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ కోరికలు పక్కన పెట్టండి. సో కొడుకు కోడలు, కూతురు అల్లుడుగా ఎవరైతే ఉన్నారో వారి సంపాదనని కూడా వీళ్ళు యూటిలైజ్ చేసుకొని మా కోరికలు మేము తీర్చుకోవాలి అనుకునేంత దిగజారిపోయే స్థితిలో ఉన్నారంటే ఎంత దారుణమైన స్థితి చెప్పండి ఇది డియర్ డివోటీస్. ఆలోచించండి. వీళ్ళు వీరికి మార్గదర్శకంగా ఉండాలి. అలాంటిది వీరు కష్టపడుతూ సంపాదిస్తూ వారేమన్నా తప్పు చేస్తూ ఉంటే వీరు గైడ్ చేయాల్సింది పక్కన పెట్టి, మీరు సంపాదిస్తున్నది మేము అనుభవించాలి, మాకు కోరికలు ఉన్నాయి, మేము తీర్చుకోవాలి, ఇంత కష్టపడి ఎందుకు పెంచాం మిమ్మల్ని, ఇంత కష్టపడి ఎందుకు పోషించాం మిమ్మల్ని, మా కోరికలు మీరు తీర్చాలి ఇప్పుడు అని డిమాండ్ చేస్తున్నారంటే ఎంత రజోగుణ ప్రభావం ఆలోచించండి. చాలా మంది ఉన్నారు అలా పేరెంట్స్, అలా అత్తమామలు, అలా తల్లిదండ్రులు బోలెడంత మంది ఉన్నారు డియర్ డివోటీస్. చాలా దారుణంగా ఉందన్నమాట కలియుగం అనేది. సో మాతాజీ ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ లో అట్లా అయ్యారు అత్తమామ. ఏంటంటే మేము మిమ్మల్ని కష్టపడి పెంచాము, మా కోరికలు అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకున్నాం. ఏమనంటే కిట్టి పార్టీలకు వాటికి వీటికి కూడా వెళ్తున్నారు మాతాజీ అత్తమామ. సో మనం సొసైటీ చూస్తే మీరు చూడండి, ఏ ప్రాబ్లం అయినా చూడండి ఒక్కటే సొల్యూషన్. కరెక్ట్ గా భక్తి అనేది వీళ్ళకి లేదు కాబట్టే ఈ విధంగా బ్రతుకుతున్నారు. కొన్ని వారికి ఏమన్నా పూజలు పునస్కారాలు తెలియవా అంటే చాలా చేస్తూ ఉంటారు అన్నమాట. నోములు, పూజలు, పునస్కారాలు, బోలెడంత వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ లోపల మార్పు వచ్చిందా? రాలేదు. కరెక్ట్ గా హరినామాన్ని పట్టుకున్నారనుకోండి, విత్ ఇన్ 1 year లోనే వారికి అర్థమైపోతుంది అనమాట. అరే భగవంతుడు ఇన్ని ఇచ్చింది నేను అనుభవించడానికి కాదే, ఇవన్నీ ఆయన సేవలో వినియోగించుకోవడానికే. ఇంత వయసు వచ్చినా 45, 50, 55, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చినా కూడా నాలో కోరికలు తగ్గట్లేదంటే ఇంకా అసలు నా జీవితం ఏంటి, నా గతి ఏంటి, నేను ఎటెళ్ళాలి, నా పయనం ఎటుంది అనేది వాళ్ళకి క్లారిటీ రావట్లేదంటే ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు ఆలోచించండి. కలియుగం ఇలా ఉంది డియర్ డివోటీస్. భక్తి వినా ఇంకొక మార్గం లేదు. అన్ని ప్రాబ్లమ్స్ కి ఒక్కటే సొల్యూషన్, ఇట్ ఈస్ భక్తి, అంతే. భక్తి వినా ఇంకొక మార్గం లేదు. లేదంటే రజోగుణం మనల్ని లాగి పడేస్తుంది అనమాట. ఎంత ఉన్నా సరిపోదు, ఎన్ని అనుభవిస్తున్నా సరిపోదు, ఎంత వయసు వచ్చినా. అరే నా కొడుకు కోడలు, నా కూతురు, నా అల్లుడు ఇప్పుడు వాళ్ళు సంపాదిస్తున్నారు, మేబీ వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయాలి అనుకునే స్థితిలో ఉన్నప్పుడు మనం గైడ్ చేయాలి. ఈ విధంగా మీరు అనుభవించండి, ఈ విధంగా మీరు జాగ్రత్త చేసుకోండి అని చెప్పాల్సిన బాధ్యత మనది. కానీ అలాంటి ఇదిలో ఉన్న పెద్దలం మనము వారి సంపాదన తీసుకొని, వాళ్ళ కష్టార్జితం తీసుకొని నేను అనుభవించాలి అనుకునే స్థితిలో ఉన్నారంటే దారుణం అంటే దారుణం, దారుణం అంటే దారుణం అనమాట. అంత రజోగుణ ప్రభావం అనేది మన మీద ఉంది డియర్ డివోటీస్. భక్తి వినా ఇంకొక మార్గం లేదు, లేనే లేదు. భక్తి తప్ప ఇంకేమైనా సొల్యూషన్ ఉందో చెప్పండి. వారి జీవితంలో మార్పు రావాలి అంటే హరినామం తప్ప, భక్తుల సాంగత్యం తప్ప ఇంకేదైనా మార్పు తీసుకొస్తుందా? ఎంత చెప్పినా వింటారా? వినరు. ఎందుకంటే అది పడిపోయింది. నా జీవితం ఉన్నదే నేను అనుభవించడానికి. అంటే వాళ్ళ లైఫ్ అంతేనా మాతాజీ? ప్రే చేయాలి మాతాజీ, అంతే. నిజంగా మనందరం ప్రే చేయాలి. ఎవరెవరైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తారు. ఏం చేస్తాం మాతాజీ, చెప్పినా వినట్లేదు. మా మామయ్య 85 years, మా అత్తయ్య 80 years. వాళ్ళు సపరేట్ ఉండి తినాలి, వాళ్ళు ఎంజాయ్ మేము చేసుకోవాలని వాళ్ళు సపరేట్ గానే ఉంటున్నారు ఈ ఏజ్ కూడా. కానీ దేవుని నామస్మరణ చేయమంటే ఇవి అవసరమా అంటున్నారు ఈ ఏజ్ లో కూడా. అందుకే అసలు సంబంధం లేదు డియర్ డివోటీస్, వయస్సుతో సంబంధం లేదు. అనుభవించాలి అనే కోరిక ఉంటే 100 ఏళ్ళైనా ఆ కోరిక చావదు, ఎంత ఏజ్ అయినా కానీ ఆ కోరిక చావదు. భక్తి చేయడం అనేది అందుకే 5 ఏళ్ల నుండే మొదలు పెట్టాలి. ఓకే,
జరిగిపోయింది జరిగిపోయింది. కుదిరితే వారికి అంత ప్రసాదం పెట్టండి, వారి గురించి ప్రే చేయండి, వారి గురించి ఇంకొక మాల చేసి భగవంతుడా వారి జీవితంలో మార్పు తీసుకురా, వారు ఏదైతే పట్టుకోకూడదో ఆ మార్గంలోనే వెళ్తున్నారు, ఇంత వయసు వచ్చినా వదులుకోవడం లేదంటే నెక్స్ట్ వారి లైఫ్ ఎలా ఉండబోతుంది ఆలోచించండి. ఇవాళ మనం అంత వయసు వచ్చాక కూడా భక్తి వైపు తిరగట్లేదు, లోపలున్న కోరికలు చావట్లేదు, ఇంకా చూసిన ప్రతిదీ కావాలి, నేను ఇలా ఎంజాయ్ చేయాలి అలా ఎంజాయ్ చేయాలి అనే తపన ఉంటే నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? వారింట్లో వారి ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళు ఇలా ఇబ్బంది పెడుతూ కష్టపెడుతూ వారు ఉంటే కర్మ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎంత కర్మని వాళ్ళు మూట కట్టుకుంటున్నారు? నెక్స్ట్ లైఫ్ ఎటువంటి స్థితికి వెళ్తారు వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. విచక్షణ రావట్లేదు అనమాట. అప్పుడు ఎవరు చూసారు? అప్పుడు మీకు అన్ని బాధ్యతలు అయిపోయినాయి, మీకు ఏ టెన్షన్ లేదు, ప్రశాంతంగా ఉండి దేవుణ్ణి నామస్మరణ చేసుకోనంటే అది ఎందుకు ఉన్నది? ఎన్ని రోజులు కష్టపడ్డాం, ఇప్పుడు సుఖపడుతున్నాం. మా అంతా మేము ఉంటాం, మేము మా తింటాం, మేము ఉంటాం, మాకు ఏ బరువు లేదు, బాధ్యత లేదు, తిన్నామా ఉన్నామా బస్. ఒక్క రోజు దేవుడి పేరు తలవమంటే తలుపుతలేము. ఏమన్నంటే మీదికెంచి నువ్వు చేస్తున్నావు ఎందుకు? ఓకే మాతాజీ, మనం చెప్పడము మన చేతిలో ఉన్న ప్రయత్నం మనం చేయడమే. వినని వాళ్ళకి మనం ఏం చేయలేం, భగవంతునికి ప్రే చేయడం తప్ప. వినేవాళ్ళు గోల్డ్ ఎంతమంది ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళడం చెప్పడం అంతే. కలియుగం ఇలానే ఉంటుంది అంతే. తల్లిదండ్రుల, అత్తమామల, భార్యాభర్తల, పిల్లల అనే విచక్షణ లేదనమాట. భక్తి వైపు లేదు అంటే మాత్రం త్రిగుణాల ప్రభావం వారిని కట్టిపడేస్తుంది. మాతాజీ అదే ఇప్పుడు మీరు చెప్పిందంతా ప్రాబ్లము, మా కృష్ణ చైతన్యం ప్రాబ్లము తెలుసు, సొల్యూషన్ తెలుసు, కానీ ఈ బయటి ప్రపంచంలో చూస్తుంటే ఎంతో ఆవేదన అనిపిస్తుంది. బయటి ప్రపంచమే కాదు, ఇంటిలో కూడా అలాగే ఆ మార్గం లేదు, ఎంత చెప్పినా వినరు వినరు వినరు. కాబట్టి అంతకంటే మనం ఏం చేయలేకపోతాను. ఇంత కృష్ణ చైతన్యంలో ఇంత బాగా ఉండి ఇంత ముందుకెళ్తున్నా వాళ్ళు ఏంటంటే వినడం లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇవన్నీ, దీనిలో మార్పు వస్తే ఎప్పుడో మన ఇల్లే స్వర్గం లాగా అయిపోతుంది. మార్పు రావడం లేదు, ఏం చేస్తుంది రావడం లేదు ప్రభు మాతాజీ. అయితే మనకు తెలుసు ఏం చేస్తే సొల్యూషన్ వస్తుంది, మాల పట్టి 10 మాలలు చేస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది, 6 మాసాల్లో వస్తుంది. అదే మనం అనుభవిస్తున్నాం, ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. వాళ్ళు లేదు, మనకి ఎంతో ఆవేదన వస్తుంది. మీరు అన్నట్టు ఈ బయట ప్రపంచంలో ఆర్డర్లు ఆన్లైన్ పెట్టేసి ఏదేదో చేస్తారు. ఒకప్పుడు డబ్బులు ఎలా ఖర్చు పెట్టేవాళ్ళం అంటే మన చేతిలో మన పర్స్ లో ఉండేవి, మనం ప్రతి రూపాయి, 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 500 కానీ మనం తీసి ఇచ్చేవాళ్ళం కాబట్టి నొప్పి తెలిసేది. ఇవాళ నొప్పి తెలియడం లేదనమాట, అకౌంట్ లో పడిపోతున్నాయి. అకౌంట్ లో ఏముంది, జస్ట్ యూపీఐ ద్వారా స్కాన్ చేస్తున్నాం, లేకపోతే కార్డ్ ఇచ్చేసి అట్లా ఒకసారి స్వైప్ చేసేస్తున్నాం. ఎంత వస్తుంది ఎంత పోతుంది, అవసరమా లేదా అనే విచక్షణ లేదనమాట. చేత్తో తీసిస్తే కష్టం అర్థమైంది. ఇప్పుడు అట్లా పడుతున్నాయి అట్లా వెళ్ళిపోతున్నాయి, అట్లా పడుతున్నాయి అట్లా వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు 30,000 సంపాదించినా ప్రశాంతంగా బ్రతికేవారు, ఇప్పుడు నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నా గానీ మొత్తం లోన్లే అయిపోతున్నాయి అనమాట. ఎక్కడి నుంచి అవుతుంది, ఎలా వెళ్తుంది మన ధోరణి అర్థం కావట్లేదు అనమాట. ఒక మనిషికి ఒక జత 2 జత చెప్పులు ఉండి చాలు, 15-20 జతలు 15-20 జతలు చెప్పులు కావాలా, 15-20 జతల హ్యాండ్ బ్యాగ్స్ కావాలా, ఎందుకు ఏం చేస్తున్నాం మనం? 40-50 డ్రెస్సులు, ఒక 15-20 వాచ్లు, మొబైల్ రిలీజ్ అయిందంటే ఆ ఫోన్ మనం కొనేసేయాలి. ఇట్లాంటి ధోరణిలో, ఇట్లాంటి పోకడలో వెళ్తే అసలు భగవంతుని వైపు తిరిగే ఆస్కారం ఉందా చెప్పండి? భగవంతుని వైపు తిరుగుతామా అసలు చెప్పండి? ఆదివారం వచ్చేసరికి అన్ని రకాల వంటలు చేసి తినాలి, మనకి సింపుల్ గా చూస్తారు. ఆదివారం వస్తే ఎన్నో రకాల వంటలు చేసి తినాలి, సింపుల్ గా చూస్తారు. ఏంటి ఎక్కడే మార్పు లేకపోతే మన ప్రీచింగ్ మన ఏంటని ఆవేదన చేస్తాం. మీరు అన్నట్టుగా అలా దేవుడికి ప్రేర్ చేసుకుంటే అంతకన్నా మార్గం లేదు. అంతే ప్రభుజీ. కొందరికి చెప్పగలం ప్రభుజీ, చెప్పి కొందరు వినగలుగుతారు, కొందరు వినరు. జీవితం గట్టిగా లెంపకాయ కొట్టినప్పుడే వింటారనమాట. సో భగవంతుడికి 2 విధాలుగా తెలుసు. చెప్పి వినే వాళ్ళని చెప్పి వినేలాగా చేస్తారు, వీళ్ళు చెప్పినా మారరు అనుకునే వాళ్ళని జీవితమే లెంపకాయలు కొట్టి మార్చేలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తారు అనమాట. సో అంతే, భగవంతుడు అలానే చేస్తారు. అంటే ఆయనకి కావాల్సింది ఏంటి అంటే మనం ఏదో బాధపడాలి అని కాదు, బట్ ఏంటంటే మనలో మార్పు రావాలని. మార్పు విని నేర్చుకుంటామా, ఫైన్, గుడ్, భగవంతుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. విన్నా కూడా నేను పెడచెవిన పెడతాను అంటారా, జీవితమే పాఠం నేర్పిస్తాం అంతే. మనం చూస్తూ మన ఇంట్లో వాళ్ళని చూస్తూ మనకు బాధేస్తుంది, ఇటువంటి ఇదిలో వెళ్ళిపోతున్నారు అని కష్టం అనిపిస్తుంది. బట్ మనం వారి జీవితంలో అతిగా ఇన్వాల్వ్ అయినా కూడా మనం కూడా బర్డెన్ అయిపోతాం వారికి. చెప్పండి.
అంతే ఎస్ మనం మాతాజీ. ఆవేదన పడిపోయి మరి సో చెప్పడం మన బాధ్యత. మనం మన సాధన చేసుకోవడము, భగవంతునికి ప్రార్థన చేయడము. భగవంతుడా తొందరగా వీరు తప్పు దారిని తెలుసుకొని ఇటు కాదు ఇటు వెళ్ళాలి అనే ఏంటి లోపల ఆ మార్పుని తీసుకొని రా, పరివర్తన తీసుకొని రా అని మనం వేడుకోవడమే ఇంకంతే. ఎందుకంటే మనం మన ఇంట్లో మనకి విలువ ఉండదు ఎప్పుడు కూడా. ఆ ప్రీచర్ ఈజ్ నెవర్ అప్రిషియేటెడ్ ఇన్ హిస్ హోమ్ టౌన్ అంటారు అనమాట. అవును మాతాజీ. మన ఇంట్లో మనం చెప్పేది ఎప్పుడు విలువ ఉండదు, పాటించరు దాన్ని. ఏదోలే చెప్తుంటారు అనుకుంటారు తప్ప నిజంగా దాంట్లో ఎంత తత్వం ఉంది అని ఆలోచించడానికి వాళ్ళు ప్రయత్నం చూపించరు. కానీ పక్కూరు నుంచో ఎక్కడి నుంచో ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, ఆహా ఓహో అని చెప్పి వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారనమాట. సో ఆ రైట్ టైం రావడానికి మనం భగవంతునికి ప్రే చేయాలి. నా మాట నెగ్గకపోతే నెగ్గకపోయింది, కానీ వీరి జీవితంలో ఎవరి మాట వింటారో అట్లాంటి వారిని వీరి జీవితంలోకి తీసుకురా తండ్రి అని చెప్పి మనం కోరుకోవాలి. అంతే. అంతకన్నా మార్గం లేదు. అంతే. అంతకన్నా మార్గం లేదు. బట్ ఒకటే సొల్యూషన్ డియర్ డివోటర్స్. ఒకవేళ ప్రతి ఫ్యామిలీ భగవంతుని సెంటర్ గా పెట్టేసింది అంటే ఆటోమేటిక్ గా ఈ ప్రపంచం సుభిక్షం అయిపోతుంది, సత్యయుగం అయిపోతుంది, అంతే, గోలోకం అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అది లేకనే ఇవాళ మనం ఆలోచించండి, అన్ని కొంటాం, చూసింది నచ్చింది చేతిలో అవైలబుల్ ఉంది అని చెప్పి ఆర్డర్లు పెట్టేసుకునేస్తూ ఉంటాం. ఏదైనా మనకి సుఖాన్ని ఇస్తుందా? ఏదైనా ఆనందాన్ని ఇస్తుందా? ఇన్ని కొన్నా కూడా రాత్రి మళ్ళీ ప్రశాంతంగా నిద్ర పోలేని స్థితిలో మనం ఉన్నాము అంటే నిజంగా ఆ వస్తువుల్లో ఆనందం ఉంటే అవి కొన్నప్పుడు మనకి ఆనందం నిలవాలి కదా. నిలవట్లేదు అంటేనే దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ ఆనందం లేదు. అది ఎప్పుడైతే ఉపయోగపడుతుంది, ఈ బద్ధ జీవులకు లేదు, మనకే ఉపయోగపడుతుంది ఈ ప్రీచింగ్. ప్రభుజీ అన్నిటికీ టైం కావాలి ప్రభుజీ, అన్నిటికీ టైం రావాలి అంతే. కొందరు వింటారు ప్రభుజీ, కొందరు ఈ విధంగా బ్రతికినా కూడా అనుకోకుండా ఇలా క్లాసెస్ విని కానీ తత్వం తెలుసుకొని అరే నేను ఇలా ఉండకూడదు అని మారుతారు, తొందరగా మారిపోతారు. బట్ కొందరు మాత్రం లేదు, నాకు ఇట్లా చెప్తే వినను, నేను నాకు చెప్పేది విధిగా చెప్తేనే నేను వింటాను అని ఉంటారు. కాబట్టి భగవంతుడి వారికి జీవితమే పాఠాలు నేర్పించేలాగా ఉంచుతారు అనమాట. ఓకే మాతాజీ. ఓకే నెక్స్ట్ 7:15 అయిపోయిందా? ఈ శ్లోకము తదుపరి శ్లోకాలు రేపటి క్లాస్ లో చర్చించుకుందామా? రేపు కూడా నేనే క్లాస్ తీసుకుంటాను. రేపటి క్లాస్ లో నెక్స్ట్ తదుపరి శ్లోకాలు అనేవి చర్చించుకుందాం. ఒక్క శ్లోకమైనా ఇంత డీటెయిల్ గా వెళ్తుంటే సరిపడుతుంది మాతాజీ, ఎక్కువ అక్కర్లేదు. అంత డీటెయిల్ గా వెళ్తే మనకు తెలుస్తుంటది, దాని మనకు ముందు తెలియాలి కదా. ఓకే మాతా. సో మచ్ డియర్ డివోటీస్. పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे हरि हरि. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఈ రోజు ధన్యవాదాలు. సమాజంలో యువత ఎలా ఉంటుండ్రు, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనే దాని గురించి చక్కగా వివరించి మాతాజీ. తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా కొంతమందిని పిల్లల్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక సంపాదన, ఒక యంత్రంలాగా ట్రీట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంతసేపు ఎప్పుడు అవుదామా, ఎంతలా అవుదామా అనే చూస్తున్నారు తప్ప వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలనే ఆలోచన రావట్లేదు. పిల్లలకు కూడా మనం చెప్పాల్సింది, ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తారు ప్రభుజీ. ఇంత చేసి ఇంత కష్టపడి నువ్వు ఇంత సెటిల్ అయ్యావంటే నా కష్టం లేకుండా సెటిల్ అయ్యావా? నేను ఎంత కష్టపడ్డాను, నువ్వు నీ అత్తమామల దగ్గర నీ తల్లిదండ్రుల దగ్గర ఇంత ఆలోచిస్తున్నావు ఏంటి అసలు అని చెప్పి వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు అన్నమాట. పిల్లలకు కూడా ఇట్లా కూడా చెప్పొచ్చు మాతాజీ, మనం ఈ పొజిషన్ లో ఇంత మంచి పొజిషన్ లో ఉన్నాము అంటే మనం పూర్వజన్మలో ఏదో మంచి కార్యక్రమాలు మంచి కర్మలు చేసినందువల్లనే ఈ ఫలితం తగ్గుతుంది. మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూపించేసి వాళ్ళు ఏదో చెడు కర్మ చేసిన కాబట్టి వాళ్ళు ఉన్నారు, మనం మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూపించేసి మనం వాళ్ళు ఏదో మనకంటే ఎక్కువ కర్మ చేసి ఉంటారు కాబట్టి ఆ పొజిషన్ లో మనం కూడా మంచి కర్మలు చేయాలనే ఆలోచన వాళ్ళకి కలిగేటట్టు మంచి పాయింట్ చెప్పారు. ఎప్పుడు కూడా ఈ విషయం ఎప్పుడు పిల్లలకి చెప్పాలి. మనం వినే పిల్లలు అయితే మాత్రం డెఫినెట్ గా చెప్పండి. ఏంటి అంటే భౌతికంగా ఎప్పుడు కూడా మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళని చూసి మనం తృప్తి పడడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా మనకన్నా ముందున్న వాళ్ళని చూసి మనం ఉత్సాహం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి అనే ఇదిగా చూడాలి. ఎప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏమవుతుంది తెలుసా, భౌతికంగా ఏమో మనకన్నా ముందున్న వాళ్ళని చూస్తున్నాం, ఆధ్యాత్మికంగా ఏమో మనకన్నా వెనకున్న వాళ్ళని చూస్తున్నాం. అందుకనే మనం ఎదగలేకపోతున్నాం. భౌతికంగా ఎప్పుడు కూడా మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళని చూసి భగవంతుడా
నేను ఎన్నో పాపాలు చేసినా, ఎన్నో తప్పులు చేసినా, నా జీవితంలో ఇన్ని సౌకర్యాలు ఇచ్చావు, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చావు, ఇబ్బంది లేకుండా బ్రతికే శక్తిని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఇన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ అని కృతజ్ఞత చెప్పే భావన మనకు కలగాలి. అది ఎప్పుడు కలిగిద్దంటే మనకన్నా కిందున్న వారిని చూస్తేనే కలిగిద్ది. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు మనకన్నా ముందున్న వారిని చూడాలి. అప్పుడు ఏమైంది అంటే మనలో గర్వం రాదనమాట, మనం హంబుల్గా ఉంటామన్నమాట. వారు ఇంత కష్టపడుతూ జీవితం ఇట్లా ఉన్నా కూడా వారు ఇంత సేవ చేస్తున్నారు, ఇంత చక్కగా సాధన చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను కృష్ణ అని చెప్పి మనలో హ్యూమిలిటీ పెరిగిద్ది అనమాట. సో భౌతికంగా ఉన్నప్పుడు మనకన్నా కింద ఉన్న వారిని చూస్తున్నప్పుడు మనలో గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం పెరిగిద్ది అనమాట. ఎప్పుడు కూడా ఇలా ఉండాలి మన ధోరణి అనేది. కంపారిజన్ వచ్చినప్పుడు భౌతికంగా మనకన్నా తక్కువ ఉన్న వారితో ఆధ్యాత్మికంగా మనకున్న ముందున్న వారిని చూసి మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని, నేను ఎంతటి వాడిని, వారు చూడు ఎంత చక్కగా సేవ చేస్తున్నారు, నేను కూడా వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ స్థితికి వెళ్ళాలి అని మనకి ఎప్పుడు ఆ తపన ఉండాలి. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. कृष्ण माताजी दंडवत प्रणाम. हरे कृष्ण. दंडवत प्रणाम माताजी. दंडवत प्रणाम. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम. धन्यवाद. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम.